ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనము చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి ఒక వాక్యాన్ని మనం జాగ్రత్తగా మరి ఆలోచించిన ఎడల చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము కూడా తీర్చబడుతూ ఉందంట. నా దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు మన ప్రతి అవసరం ఎవరు తీరుస్తున్నారు? ఆలోచన చేయండి. మన ప్రతి అవసరము కూడా నా దేవుని బిడ్డలారా, మన అయిన వారు ఉన్నవారు లేకపోతే కావలసిన వారు కాదు, కానీ క్రీస్తు యేసునందు మహిమలో ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మహిమ ద్వారా ఇప్పుడు మనము ప్రతి అవసరాన్ని కూడా మనము పొందుకోగలుగుతున్నాము. ప్రతి అవసరతను కూడా మనము ప్రభునందు మనము పొందుకోగలుగుతున్నాము. అంటే కారణం ఏమిటంటే ప్రభు ప్రతీది మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రతీది ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, ఏది అయితే అవసరముగా ఉన్నదో అందుకనే ప్రభు అంటూ ఉన్నారు, ఏమనంటే నన్ను అడుగుడి మీకు ఇయ్యబడును అనని. అడిగితే ప్రభు మనకు అనుగ్రహించే దేవుడు కనుక ఇప్పుడు మనకు కావలసినవి ఏవైతే ఉన్నాయో, అది ఆరోగ్యమైన, సమృద్ధి అయినా, ఆహారమే అయినా, లేకపోతే కుటుంబ పరిస్థితులే అయినా, అది ఏదైనా సరే ప్రభు ద్వారా మనము పొందుకోవాలి అన్నప్పుడు ఒక ప్రార్థన ద్వారానే అండి. ప్రభు ద్వారా నా దేవుని బిడ్డలారా పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్క అవసరతలన్నిటిని విషయంలో ఒక ప్రార్థన ద్వారానే దేవునికి మనం తెలియపరుస్తున్నాం. అలా కాకుండా మనకు మనమే ఆలోచన చేసుకొని ఇవి ఎలా తీరుతాయి అంటే ఏమి తీరు? ప్రభువే మనకు అనుగ్రహించాలి కనుక ఆయన దగ్గర మనము ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు నా దేవుని బిడ్డలారా, ప్రభు అట తన మహిమ ద్వారా ప్రతీది కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారట. కనుక క్రీస్తు యేసు యొక్క మహిమను బట్టి నా దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఆయన నిత్యము స్తుతించుకోవటానికి ఎంతైనా బద్ధులమై ఉన్నాం. ఎందుకంటే మన అవసరతలన్నీ తీర్చాడు దేవుడు. హల్లెలూయా. మన అవసరతలన్నీ తీర్చాడు. కనుక ఈ రోజున యొక్క వాక్యం ద్వారా ఇంకనూ కూడా ఏవైతే ఉన్నాయో, ఏ అవసరతలైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రభు మనకు అనుగ్రహించులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఎదిగోనైనా ఈ ఉదయ కాలమందు నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్ర. నిజమే అయా నా తండ్రి, క్రీస్తు యేసునందు మహిమలో ప్రభా మా ప్రతి అవసరతను నా తండ్రి మీరు తీరుస్తున్నందుకే నీకు స్తోత్ర. అవును ప్రభా, అయా నా తండ్రి, నేను నీ మహిమ గొప్ప కార్యాలు మా జీవితాలలో జరిగిస్తూ ఉంది. అందును బట్టి ప్రభా నేను స్తుతిస్తూ ఉన్నాం, కనపరుస్తున్నామయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించండి. దీవెనతో, ఆరోగ్యంతో, ఆశీర్వాదంతో మీరు నింపి కృప చూపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.